వైద్య కళాశాల ఆసుపత్రి పసిపిల్లల ఐసీయూలో శుక్రవారం రాత్రి 10:45 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మునగకు మహర్దశ పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు. ప్రకాశం జిల్లా దర్శి ఎంపిక. కిషోర బాలికలు మహిళల్లో చాలామందికి ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐరన్ ఎక్కువగా ఉండే మునగాకులను నేరుగా లేదంటే పొడి రూపంలో ఆహారంతో పాటు తీసుకునింటే ఈ సమస్య దరిచేరదు. ఈ నేపథ్యంలో సదరు విటమిన్ పుష్కలంగా ఉండే మునగపై ప్రభుత్వం దృష్టి సారించింది. మేలైన మునగజాతి మొక్కల సాగు పెంపుకు చర్యలు చేపట్టింది. అందుకు ప్రకాశం జిల్లా దర్శిలోని ఉద్యాన పరిశోధన స్థానంలో చేసే పరిశోధనలకు తోడ్పాటు అందించనుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దర్శి పరిశోధన స్థానం నడుస్తుంది. మునగ మొక్కల్లో జీవన వైవిధ్యం, పంటల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారైన అంశంపై 2023లోనే ఇక్కడ పరిశోధనలు మొదలై అప్పటి వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102 కోట్లు కేటాయించి దీంతో మునగపై పరిశోధనలు మరింత ఊపందుకోబోతున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే